అన్న మా ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అయితే ఉంది. ఒక మంచి స్టెబిలైజర్ కొనాలనుకుంటున్నాం. ఏది కొనాలి? అన్న మా ఇంట్లో బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ గల అంటే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ గల టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ అయితే ఉంది. అప్పుడు వాటికి స్టెబిలైజర్ అవసరం లేదా? ఒకవేళ అవసరం అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టెబిలైజర్ కొనాలా? అదే అన్నిటికి కలిపి ఒక స్టెబిలైజర్ తీసుకోవాలా అని చెప్పేసి ఇట్లా డౌట్స్ అయితే ఉన్నాయా? వీడియోని ఎండ్ వరకు చూడండి. ఒక స్టెబిలైజర్ కొనేటప్పుడు ఏ ఫీచర్ చెక్ చేసుకోవాలని చెప్పి చాలా ఈజీగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా స్టెబిలైజర్ బయింగ్ గైడ్ గురించి అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరైతే వీడియో లైక్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మన ఇంటికైతే స్టెబిలైజర్ అంటే మనం వాడుతున్న హోమ్ అప్లయన్స్కి అయితే స్టెబిలైజర్ అవసరమా లేదా అనే విషయానికి వస్తే ఇప్పుడు పవర్ చూసుకుందాం. చాలా మంది అయితే స్టెబిలైజర్ అవసరం లేదనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికైతే క్లీన్ మంచి పవర్ అయితే వస్తుంది, మాకైతే స్టెబిలైజర్ అవసరం లేదని చెప్పి చాలా మంది అయితే అనుకుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు మేమున్న ఏరియాలో అయితే ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే ఇన్స్టాల్ చేశారు. సో ఆ ట్రాన్స్ఫార్మర్ ఇప్పటి కూడా అదే ఉంది. ఒక 10 ఏళ్ల నుంచి ఇప్పటిదాకా అదే ఉంది. సో దాన్ని అయితే మార్చలేదు. కానీ మా ఏరియాలో చూసుకున్నట్టయితే ఒక 10 ఏళ్ల క్రితం అయితే ఒక్క వాషింగ్ మిషన్ కూడా లేదు. సో ఒక్క ఏసీ కూడా లేదు. ఇప్పుడైతే ప్రతి ఇంటికి ఒక వాషింగ్ మిషన్ అయితే ఉంది. చాలా మంది ఏసీలు అయితే యూజ్ చేస్తున్నారు. దాంతోపాటు ఒక్కొక్కరు వాళ్ళ ఇంటి 2 బెడ్రూమ్స్ ఉంటే 2 బెడ్రూమ్స్ కలిపి 2 ఏసీలు అయితే వాడుతున్నారు. సో ఈ ఏసీలతో పాటు ఫ్రిడ్జ్లు కావచ్చు, వాషింగ్ మిషన్లు కావచ్చు. సో ఇట్లా మన పవర్ యూజెస్ చాలా పెరిగిపోయాయి. ప్రెజెంట్ అయితే ప్రతి ఇంట్లో చాలా మంది ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటీలు కూడా తీసుకున్నారు. సో దానికి కూడా పవర్ యూజెస్ చాలా పెరిగిపోతున్నాయి. బట్ కానీ ట్రాన్స్ఫార్మర్ మార్చట్లేదు. సో ట్రాన్స్ఫార్మర్ మార్చకపోవడం వల్ల మన ఇంటికి అయితే పవర్ అయితే ఒక్కోసారి ఎక్కువ రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు. దాంతోపాటు మన దగ్గరలో వెల్డింగ్ షాప్ అనుకోండి. సో అక్కడ కూడా కొన్ని స్పైక్స్ అయితే జనరేట్ అవుతాయి. అవి రావడం వల్ల మన ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, సో షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లా ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మీ ఇంటికి అనేది మీకు వోల్టేజ్ అనేది ఎంత వస్తుందో చెక్ చేసుకోవడానికి అయితే కొన్ని మల్టీమీటర్స్ అయితే ఉంటాయి చూడండి. ఇవి మీకు ఫ్లిప్కార్ట్, అమెజాన్లో ఉంటే చాలా లో బడ్జెట్లో ఉంటాయి. ఒక 200, 300 ఇట్లా ప్రైస్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్స్ కొన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాక వాటిని కొనుక్కోవచ్చు. అక్కడ చెక్ చేసుకోండి. మీ ఇంటికి ఎంత వోల్టేజ్ వస్తుందో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇంటికి కానీ అంటే ఒక 210 నుంచి ఒక 240 లేదా 250 దాకా మీకు వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరైతే స్టెబిలైజర్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ 210 బిలో ఉందనుకోండి, 180, 160, 140 అట్లా ఉందనుకోండి, ఒకవేళ 250 అబవ్ ఉందనుకోండి, అంటే 260, 270, 280, 290, 300 ఇట్లా వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు ఖచ్చితంగా స్టెబిలైజర్ తీసుకోవాలి. దాంతోపాటు ఇంకొంతమందికి ఉన్న డౌట్ ఏమంటే, అన్న ఇప్పుడు మా ఇంట్లో అయితే స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ గల ఫ్రిడ్జ్ అయితే ఉంది, బిల్ట్ ఇన్ స్టెబిలైజర్ గల ఏసీ అయితే ఉంది. సో అప్పుడు మేము మళ్ళీ అడిషనల్గా స్టెబిలైజర్ తీసుకోవాలని చెప్పి చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. ఇప్పుడు టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీలో అనుకోండి, దాంట్లో మనకు ఎస్ఎంపిఎస్ అయితే ఉంటుంది, స్విచ్ మోడ్ పవర్ సప్లై యూనిట్ అయితే ఉంటుంది. ఇది మనకు స్టెబిలైజర్ లాగానే వర్క్ అవుతుంది. దీని పని ఏమంటే మన ఇంటికి వచ్చేది ఏసీ కరెంట్ అయితే వస్తుంది. మనకు అప్లయన్స్ కావాల్సిన డీసీ కరెంట్ అయితే కావాలి. సో ఆ ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా కన్వర్ట్ చేస్తుంది. అంతే తప్ప ఒకవేళ మీకు వోల్టేజ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒక 280 వోల్టేజ్ వచ్చింది అనుకోండి, దాన్ని తగ్గించదు. ఆ ఎస్ఎంపిఎస్ తగ్గించదు. సో ఎంత వోల్టేజ్ వస్తే అంత వోల్టేజ్ పంపిస్తుంది. ఎక్కువ వోల్టేజ్ రావడం వల్ల మీకు ఎస్ఎంపిఎస్ ఎక్కువ హీట్ అవుతుంది. హీట్ అయిపోయి ఆ ఎస్ఎంపిఎస్ అయితే ఈ షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతో పీసీబీ మొత్తం అంతా కాలిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇట్లా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకే ఖచ్చితంగా స్టెబిలైజర్ ఫ్రీ ఆపరేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు ఒక స్టెబిలైజర్ తీసుకోవడం చాలా బెస్ట్ అని చెప్పి నా ఒపీనియన్. సో మీకు అర్థమైపోయి ఉంటుంది మీ ఇంటికి స్టెబిలైజర్ తీసుకోవాలా వద్దా అని చెప్పేసి. సో ఒకవేళ స్టెబిలైజర్ తీసుకుంటే ఏ టైప్ ఆఫ్ స్టెబిలైజర్ తీసుకోవాలి? టీవీకి సంబంధించి టీవీ స్టెబిలైజర్స్ అయితే ఉంటుంది. అదే మనకు రిఫ్రిజిరేటర్ సంబంధించి రిఫ్రిజిరేటర్ స్టెబిలైజర్స్ అయితే ఉంటుంది. ఏసీకి సంబంధించి ఏసీ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. మేజర్గా మనకు ఈ స్టెబిలైజర్కి సంబంధించి పని ఏమంటే, ఈ స్టెబిలైజర్ మన టీవీని కానీ, ఫ్రిడ్జ్ని కానీ, ఏసీని కానీ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందంటే, ఇప్పుడు హై వోల్టేజ్ వచ్చినా కానీ లేదా లో వోల్టేజ్ వచ్చినా కానీ సో వాటిని అడ్డుకునేందుకు ఈ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. మీకు హై వోల్టేజ్ వచ్చింది అనుకోండి, హై వోల్టేజ్ అయితే మీ టీవీకి పంపేదు. సో దానికి ఎంత కావాలో అంత పవర్ మాత్రమే అంత వోల్టేజ్ అయితే పంపిస్తుంది. ఒక లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, సో మీకు అప్పుడైతే వీటి కొద్దిగా బూస్ట్ చేసి సో ఇంకొంచెం దీనికి వోల్టేజ్ పెంచి సో టీవీకి ఎంత కావాలో అంత పంపిస్తుంది. ఇదే స్టెబిలైజర్ పని. స్టెబిలైజర్ వాడడం వల్ల మీకు చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మొత్తం నార్మల్ స్టెబిలైజర్స్. నెక్స్ట్ వచ్చేసి బూస్టర్ స్టెబిలైజర్. ఈ బూస్టర్ స్టెబిలైజర్ అయితే ఎక్కువగా ఏసీలకి అయితే వాడుతుంటారు. ఎందుకంటే ఇప్పుడు మన పక్కింట్లో కానీ మన ఎదురింట్లో కానీ ఏసీ ఆన్ చేశారనుకోండి, మన ఇంట్లో కూడా ఏసీ ఆన్ చేశామనుకోండి, అప్పుడు వోల్టేజ్ తక్కువైతే వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అందరూ ఏసీ ఆన్ చేయడం వల్ల వోల్టేజ్ తక్కువైతే వస్తుంది. అప్పుడు కూలింగ్ అయితే రాదు, ఏసీ సరిగ్గా వర్క్ అవ్వదు, కూలింగ్ అయితే రాదు. అప్పుడు మీరు బూస్టర్ స్టెబిలైజర్ కానీ ఏసీకి అయితే యాడ్ చేశారనుకోండి, అప్పుడు మీకు అంటే వోల్టేజ్ అనేది 190 వోల్ట్స్ వచ్చింది అనుకోండి, ఈ బూస్టర్ స్టెబిలైజర్ అయితే వాటిని బూస్ట్ చేసి ఒక 210 కానీ 220 వోల్ట్స్ దాకా చేస్తుంది. అప్పుడు మీకు మంచి కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా మీ ఇంట్లో ఏసీ ఉందనుకోండి, అప్పుడు మీరు బూస్టర్ స్టెబిలైజర్ తీసుకోండి. నేను ఇదివరకు ఒక నార్మల్ స్టెబిలైజర్ తీసుకున్నాను, దానికి ఏసీకి అయితే కనెక్ట్ చేసిన తర్వాత లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అస్సలు కూలింగ్
కూలింగ్ రావట్లేదు. సో మీడియం అంటే ఇప్పుడు ఎంత కావాలో అంత 230 నుంచి 240 వోల్ట్స్ మధ్యలో వస్తేనే బెటర్ కూలింగ్ అయితే వస్తుంది. ఒక 200 కానీ 190 180 వచ్చింది అనుకోండి అసలు కూలింగ్ అయితే రావట్లేదు. ఇదే నార్మల్ స్టెబిలైజర్ అయితే. అదే మీరు బూస్టర్ స్టెబిలైజర్ తీసుకున్నారనుకోండి, ఇప్పుడు 180 190 200 అట్లా వోల్టేజ్ వచ్చింది అనుకోండి, వాటిని పెంచి ఒక 210 కానీ 220 దాకా చేస్తుంది. అప్పుడు మీకు బెటర్ కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. కావున మీ ఇంట్లో ఏసీ ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరైతే బూస్టర్ స్టెబిలైజర్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ లైన్ స్టెబిలైజర్. ఈ మెయిన్ లైన్ స్టెబిలైజర్ అంటే ఏమిటంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఇంట్లో అనుకోండి ఫ్రిడ్జ్కి ఒక స్టెబిలైజర్ వాడతాము, ఏసీకి ఒక స్టెబిలైజర్ వాడతాము, టీవీకి ఒక స్టెబిలైజర్ వాడతాము. సో ఇట్లా ఒక్కొక్క దానికి ఒక స్టెబిలైజర్ వాడతాము. ఇట్లా ప్రతి దానికి ఒక స్టెబిలైజర్ వాడుకున్నట్టు మొత్తం మన ఇంట్లో ఉన్న అన్ని హోమ్ అప్లయన్స్ కలిపి ఒకే స్టెబిలైజర్ వాడవచ్చు. అదే మెయిన్ లైన్ స్టెబిలైజర్. ఇది మన ఇంట్లో ఉన్న మెయిన్స్కి అయితే ఈ స్టెబిలైజర్ కనెక్ట్ చేస్తారు. డైరెక్ట్గా పవర్ అనేది సో ఇంటికి వస్తుంది కదా, అది మెయిన్ లైన్ స్టెబిలైజర్ నుంచి మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మీ ఇంట్లో ఉన్న ఏ అప్లయన్స్ కావచ్చు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఇదే మెయిన్ లైన్ స్టెబిలైజర్. దీన్ని వాడడం వల్ల మేజర్గా అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడు టీవీకి సపరేట్గా స్టెబిలైజర్ అవసరం లేదు. దాంతోపాటు ఆ ఫ్రిడ్జ్కి కావచ్చు, ఏసీకి కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, సింగన్న ఫ్యాన్స్ కావచ్చు, ఇట్లా అన్నిటికీ స్టెబిలైజర్ అయితే అవసరం లేదు. సో ఈ స్టెబిలైజర్ నుంచి మంచి పవర్ అయితే వస్తుంది. సో మీకు ఎక్కువగా ఈ పీసీబీలు అయితే కాలిపోయే ఛాన్స్ అయితే ఉండదు. బట్ కానీ ఈ మెయిన్ లైన్ స్టెబిలైజర్ ప్రైస్ అయితే ఎక్కువ అయితే ఉంటుంది. ఇది కూడా చెక్ చేసుకోండి. ఇప్పుడు మీ ఇంట్లో ఎంత పవర్ అయితే మీరు సో మీకు ఇంటికి ఎంత పవర్ కావాలి. మా ఇంట్లో అయితే ఒక టీవీ ఉంది, ఫ్రిడ్జ్ అయితే ఉంది, వాషింగ్ మిషన్ అయితే ఉంది, ఏసీ అయితే ఉంది. వీటి అన్నిటికి కలిపి నాకు ఒక 3000 వాట్స్ అయితే పవర్ అయితే కావాలి. అది కూడా అప్పుడు మీరు కౌంట్ చేసుకుంటారు 3000 వాట్స్ అయితే కావాలి. మీరు ఎలక్ట్రీషియన్ చెప్పండి, అతను చెప్తాడు 3000 వాట్స్ కావాలనుకోండి. అప్పుడు మీరైతే 5 కిలో వోల్ట్ ఆంపియర్ గల ఈ మెయిన్ లైన్ స్టెబిలైజర్ తీసుకోండి అని చెప్పి అతను చెప్తాడు. అతనే వచ్చి ఇన్స్టాల్ చేస్తాడు. నాకు 5 కిలో వోల్ట్ ఆంపియర్ గల స్టెబిలైజర్ సరిపోతుంది మా ఇంటికి అయితే. కాబట్టి నేనైతే ఈ 5 కిలో వోల్ట్ ఆంపియర్ గల మెయిన్ లైన్ స్టెబిలైజర్ అయితే మా ఇంటికి అయితే ఇన్స్టాల్ చేసుకుంటాను. అప్పుడు మా ఇంటికి అయితే సో మొత్తం పవర్ అంతా ఆ స్టెబిలైజర్ నుంచి పవర్ రావడం వల్ల సో క్లీన్ పవర్ అయితే వస్తుంది. ఎటువంటి డ్యామేజ్ అయ్యే మనకి ఏమన్నా ఈ వోల్టేజ్ అనేది అప్ అండ్ డౌన్ అయ్యే ఛాన్స్ కానీ స్పైక్స్ కానీ సో ఇట్లాంటి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. ఇది మెయిన్ లైన్ స్టెబిలైజర్. దాంతోపాటు నెక్స్ట్ అయితే మనకు సర్వో కానీ సర్వో స్టెబిలైజర్ అయితే ఉంటుంది. దాంతోపాటు స్టాటిక్ స్టెబిలైజర్ అయితే ఉంటుంది. ఈ సర్వో స్టెబిలైజర్ కానీ ఈ స్టాటిక్ స్టెబిలైజర్ కానీ ఇవి ఎక్కువగా ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ఉంటుంది. అంటే పెద్ద పెద్ద హోటల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఫంక్షన్లో కావచ్చు. ఇప్పుడు ఒక ఫంక్షన్లో అనుకోండి మొత్తం ఒక 50 ఏసీలు అయితే రన్ కావాలి. సో 50 ఏసీలకి ఒక్కొక్క స్టెబిలైజర్ కొన్నారనుకోండి ఎక్కువ ప్రైజ్ అయితే అవుతుంది. కాబట్టి ఈ సర్వో స్టెబిలైజర్ కానీ స్టాటిక్ స్టెబిలైజర్ వాళ్ళైతే వాడుతుంటారు. ఒక డూప్లెక్స్ హౌస్ ఉందనుకోండి, లేదంటే పెద్ద హోటల్ ఉందనుకోండి, ఎక్కువ టీవీస్ రన్ కావాలి, ఎక్కువ ఏసీలు రన్ కావాలి, సో ఎక్కువ ఫ్యాన్స్, లైట్స్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయి అనుకోండి. అట్లాంటి వాళ్ళైతే ఈ సర్వో స్టెబిలైజర్ కానీ దాంతోపాటు స్టాటిక్ స్టెబిలైజర్ వాడుతుంటారు. సో ఇవి ఎక్కువ ఇండస్ట్రియల్ పర్పస్ అయితే ఉంటుంది. మన హోమ్ పర్పస్కి అయితే మీరు మెయిన్ లైన్ స్టెబిలైజర్ అయితే ఓకే సరిపోతుంది. ఫ్రెండ్స్ మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఏ టైప్ ఆఫ్ స్టెబిలైజర్ తీసుకోవాలి మీ ఇంటికి అని చెప్పేసి. దాంతోపాటు స్టెబిలైజర్ వాడాలా లేదని కూడా మీకైతే అర్థమైపోయి ఉంటుంది. దాంతోపాటు కొన్ని ఫీచర్స్ అయితే కన్సిడర్ చేసుకోవాలి. అవేమిటంటే, మనం తీసుకునే స్టెబిలైజర్కి వర్కింగ్ రేంజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఏసీ అనుకోండి 160 వోల్ట్ నుంచి ఒక 280 వోల్ట్ దాని వర్కింగ్ రేంజ్ చెప్పి క్లియర్గా ఇస్తాడు. సో మీకు ఏసీలో అయితే ఇప్పుడు 160 ఇచ్చారనుకోండి, మీరు అప్పుడైతే ఒక 120 నుంచి ఒక 320 వోల్ట్ మధ్య వర్కింగ్ రేంజ్ ఉందనుకోండి. సో అంతకు మీకు ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ వర్కింగ్ రేంజ్ కూడా కన్సిడర్ చేసుకోండి. దాంతోపాటు ఇంకా ఈ సర్జ్ ప్రొటెక్షన్ కానీ, సర్జ్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మనకు వర్షాకాలంలో అనుకోండి ఎక్కువగా ఉరుములు మెరుపులు అయితే వస్తుంటుంది. సో అట్లాంటి టైంలో ప్రొటెక్ట్ చేస్తుంది. దాంతోపాటు ఓవర్లోడ్ ప్రొటెక్షన్ కూడా ఉండాలో చెక్ చేసుకోండి. ఇంకా ఇప్పుడు మన టీవీ అనుకోండి, ఇప్పుడు 32 ఇంచెస్ టీవీకి అయితే ఒక స్టెబిలైజర్ వాడాలి. అదే 42 ఇంచెస్కి అయితే ఒక స్టెబిలైజర్ వాడాలి. 55 ఇంచెస్ అనుకోండి ఒక స్టెబిలైజర్ వాడాలి. ఎందుకంటే మనకి సైజ్ పెరిగే కొద్దీ పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ఇంటికి అయితే 230 వోల్ట్స్ అయితే పవర్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు 1 ఆంపియర్ అనుకోండి, దీనికి స్టెబిలైజర్ కెపాసిటీ అయితే ఉంటుంది. 1 యాంప్ అనుకోండి 230 × 1 చేసుకోండి, అప్పుడు మనకు 230 వాట్స్ అయితే అవుతుంది. మన టీవీ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, 32 ఇంచెస్ టీవీ అనుకోండి ఒక 80 వాట్స్ కానీ 100 వాట్స్ కానీ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మిగతా మనకి ఇంకా 230 వాట్స్ అయితే పవర్ అయితే ఉంటుంది. కాబట్టి అప్పుడు టీవీతో పాటు మనకు హోమ్ థియేటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. వాటికి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. సౌండ్ బార్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 55 ఇంచెస్ అనుకోండి 230 వోల్ట్స్ ఇంటూ ఒక 5 యాంప్ అయితే ఉంటుంది. సో దాన్ని చేసుకుంటే మీకు ఇంత పవర్ అయితే వస్తుంది. సో ఇట్లా మీరు కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు స్టెబిలైజర్స్కి అయితే 2 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఈ వారంటీ కూడా కన్సిడర్ చేసుకోండి. చాలా మందికి అయితే ఏ బ్రాండ్ తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే ఉంటుంది. మనకు వీగార్డ్ కానీ, మైక్రోటెక్ కానీ, దాంతోపాటు ఎవరెస్ట్ కానీ ఇట్లాంటి కొన్ని బ్రాండ్స్ బెస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు టీవీకి సంబంధించి బెస్ట్ స్టెబిలైజర్స్ ఏమున్నాయని చెప్పేసి వాటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
దాంతోపాటు మనకు రిఫ్రిజిరేటర్ కానీ ఏసీకి కానీ మెయిన్ లైన్ స్టెబిలైజర్ లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ వీటిని కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు సర్వో కానీ స్టాటిక్ స్టెబిలైజర్ అయితే ఇవి మనకి ఎక్కువ ఆన్లైన్లో దొరకవు. ఆఫ్లైన్లో మనకి పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, అంటే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, సో ఇలాంటి సిటీలు దొరుకుతాయి. ఇది కూడా మీరు డైరెక్ట్ కొనలేరు. ఒక ఎలక్ట్రీషియన్కి అయితే చెప్పండి, సో మా ఇంటికి అయితే ఈ సర్వో స్టెబిలైజర్ కొనాలనుకుంటున్నామని చెప్పి అతను చెప్తాడు మీకు, సో ఏది కావాలని చెప్పేసి అతను అడిగితే అతను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో మీకైతే అర్థమైపోయి ఉంటుంది స్టెబిలైజర్స్ గురించి. మీకు కానీ వీడియో చాలా ఈజీగా అర్థమైనట్టయితే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియో లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్రతి ఒక్కరు వీడియో కింద గల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ ఆన్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ ఆన్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.